బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో సంబంధించినటువంటి ఈ కత్తి దాడితో సంబంధించిన విషయంలో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. అయితే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఎవరనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఎవరైనా తెలిసిన వ్యక్తి వచ్చారా, ఆయనకు సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా, ఆయనకు సంబంధికులు ఎవరైనా సైఫ్ అలీ ఖాన్ దగ్గర పనిచేస్తున్నారా, ఇలా అనేక కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్నారు. కానీ సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించినటువంటి దాడిలో అక్కడ ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నారో ముందు రోజే వచ్చి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడ్డారట. ఆయన చొరబడమే కాకుండా నక్కి నక్కి దాక్కొని ఆ సమయంలో అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో బయటకు వచ్చి తన కుమారుడి ఇంట్లోకి వెళ్ళిన నేపథ్యంలో కేర్ టేకర్ అరుపులు పెట్టడంతో సైఫ్ అలీ ఖాన్ ఒకసారిగా బయటకు వచ్చి ఆ దొంగను పట్టుకోబోయాడు. అంతలోనే దొంగ దగ్గర కత్తితో సైఫ్ అలీ ఖాన్ పైన 6 సార్లు దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ కి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతమైన ఆసుపత్రి బెడ్ పైన చికిత్స పొందుతున్నారు. ఆయనకి సర్జరీ కూడా అయినట్టు తెలుస్తోంది. ఏకంగా సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన క్రమంలో ఆ దొంగ దగ్గర ఉన్నటువంటి గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కత్తితో ఆయన పైన విచక్షణరహితంగా దాడి చేసిన క్రమంలో వెన్నుపూసకి చాలా బలమైన గాయం కూడా అయింది. ఆ కత్తి ఏకంగా 2 ఇంచుల పాటుగా లోపలికి గుచ్చుకుపోయింది. అక్కడ కత్తి కొంత ఎడ్జ్ కూడా విరిగినట్టు తెలుస్తోంది. దీంతో డాక్టర్లు కూడా ఆ వెన్నుముక్కల నుంచి ఆ విరిగిపోయిన కత్తి ముక్కని తీసేసినట్టుగా చెప్తున్నారు. అయితే డీటెయిల్స్ లోకి వెళ్తే ట్విస్ట్ ఏంటి ఇక్కడ అంటే, సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర ముందు రోజే ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయి ముందు రోజే ఆయన ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లో ఎక్కడో ఒక మూలన దాక్కున్నారట. ఆ తర్వాత రాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఉన్నటువంటి ఆయన బాబు ఉన్నటువంటి ఆ రూమ్ లోకి ఆ దొంగ వెళ్ళగా అక్కడ కేర్ టేకర్ చాలా పెద్ద ఎత్తున అరుపులు కేకలు వేసింది. ఆ అరుపులు విన్న సైఫ్ అలీ ఖాన్ వెంటనే ఆ బాబు ఉన్న రూమ్ లోకి వచ్చేసరికి అక్కడ దొంగ ఉన్నాడు. ఆయన పట్టుకోబోయే ప్రయత్నం చేసినటువంటి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశాడు. అయితే ముందు రోజు వచ్చినా కూడా అంత పెద్ద సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు, అంతమంది చాలా మంది అక్కడ ఉండే ఉంటారు, పని వాళ్ళు ఉంటారు, ఇంత ఆయనకు గేటెడ్ కమ్యూనిటీ అని కూడా తెలుస్తోంది. మరి ఇంత హై లెవెల్ సెక్యూరిటీ సర్వేలెన్స్ ఉన్న దాంట్లోనే ఈ దొంగ ఎలా ప్రవేశించాడు, ఏకంగా ఇంట్లోకి ఎలా వెళ్ళిపోయాడు? సరే వెళ్తే వెళ్ళాడు. అయితే ఆ రోజంతా ఇంట్లోనే ఉన్న ఇంతమంది చుట్టూ ఉన్నటువంటి మేనేజర్స్ ఉంటారు. చాలా ఆయన ఒక బాలీవుడ్ స్టార్ హీరో, ఒక సామాన్య వ్యక్తి ఏం కాదు. ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా రద్దీగా ఉండే అవకాశం ఉంటుంది. కేర్ టేకర్స్ ఉంటారు, ఆయన పిల్లలు తిరుగుతూ ఉంటారు, ఆయన కూడా అక్కడే ఉన్నారు. ఆయన భార్య కరీనా కపూర్ కూడా అంతా తిరిగి అక్కడే ఉంటుంది. తర్వాత ఒక ఈవెంట్కి ఏదో ఆవిడ వెళ్ళినట్టు తెలుస్తుంది ఆ రోజు ఈ ఘటన కంటే ముందు. సో అంతా ఆ ఇంట్లో మొత్తం కూడా ఇంతమంది ఉన్నా కూడా దొంగ ఎక్కడ దాక్కున్నాడు? పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా చూస్తే ముందుగానే ప్రవేశించిన ఆ దొంగ ఇంట్లోనే ఏదో ఒక మూల నక్కి కూర్చొని ఆ తర్వాత ఆ సమయానికి నిర్మానుష్యంగా అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత ఆయన బయటికి వచ్చి ఆ నక్కిన చోటు నుంచి బయటికి వచ్చి ఆయన సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ బాబు ఉన్న రూమ్లోకి వెళ్ళారు. అంతలోనే కేర్ టేకర్ అవ్వడంతో ఈ ఘటన జరిగింది. సో సైఫ్ అలీ ఖాన్ పైన చాలా విచక్షణరహితంగా దాడి చేశాడు. సో పోలీసుల వివరాల ప్రకారంగా చూస్తుంటే ఈ రకంగా ఉంది. అయితే సీసీటీవీ కెమెరాలు మాత్రం ఆయన వచ్చినట్టుగా ఎక్కడ రికార్డ్ అయిన దాఖలాలు లేవు. కేవలం ఆయన అక్కడ దాడి చేసి వెళ్ళిపోతూ ఉండగా పక్కింట్లో, అది సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కూడా కాదు, ఆయన పక్కింట్లో ఒక సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మరైనా ఎలా వచ్చాడు, ఎలా ఇంటిపైకి ఎక్కగలిగాడు, ఎలా వెనకాల నుంచి వచ్చాడు అంటే కనుక ఫైర్ ఎగ్జిట్, ప్రతి ఇంటికి ఒక ఫైర్ ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఫైర్ ఎగ్జిట్ ద్వారా ఆ వ్యక్తి లోపలికి వచ్చాడట. సో ఫైర్ ఎగ్జిట్ ద్వారా వ్యక్తి లోపలికి వచ్చినట్టుగా పోలీసు అనుమానిస్తున్నారు. సో ప్రస్తుతం ఆ వ్యక్తి ఎవరైనా దానిపైన పోలీసులు చాలా విచారణ కొనసాగిస్తున్నారు. ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా మారింది ముంబై పోలీసులకి. ఏకంగా స్టార్ హీరోకి సంబంధించిన విషయం పైన ఈ యొక్క అంశం కావడం కాబట్టి కొంత ఆసక్తికరంగా మరి అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. పోలీసుల పైన అనేక రకాల విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు దాని నుంచి బయటపడేందుకు చాలా తీవ్రంగానే కృషి చేస్తున్నారు. అయితే కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ భార్య కూడా ఈ ఘటన కంటే కొన్ని గంటల ముందే ఆవిడ ఒక ఈవెంట్ కూడా వెళ్ళొచ్చారట. ఈవెంట్కి వెళ్ళి వచ్చి కొంచెం టైర్డ్ అయిపోయి అందరు నిద్రమత్తులోకి వెళ్ళిపోయారు. సో చాలా నిర్మానుష్యంగా ఉంది ఇల్లంతా కూడా, అందరూ పడుకొని పోయారు. ఆ క్షణం కరెక్ట్గా అదును చూసి ఆ వ్యక్తి రకంగా దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇదొక అనుమానంగా ఉంటే ఇంకొక అనుమానం ఏంటంటే, ఆల్రెడీ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసే సిబ్బంది ఎవరైనా ఆ వ్యక్తిని చూసినప్పటికీ వాళ్ళు ఏదైనా ప్రీ ప్లాన్డ్గా చేసి ఉంటారా? వాళ్ళు గమనించలేకపోయారా? మరి ఇంత సెక్యూరిటీ ఉండి ఇంత పెద్ద ఎత్తున ఒక స్టార్ హీరో ఇంట్లోనే ఇటువంటి ఘటన జరిగితే ఈ రకంగా నిజంగానే దొంగతనం కోసమే వచ్చాడు అనుకుంటే కనుక ఆ వ్యక్తి ఇంత నక్కి కూర్చొని ఇంత సెక్యూరిటీ కళ్ళు కప్పేసి ఇంత టెక్నాలజీని పక్కకు నెట్టేసి ఎక్కడా కంటికి కనపడకుండా ఈ రకంగా ఎలా ఎంట్రీ ఇవ్వగలుగుతాడు? సో చాలా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి లోపం ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ సిబ్బంది తెలిసిన వ్యక్తులు ఎవరైనా వచ్చి ఉంటారా, తనకు తెలిసిన వ్యక్తులే ఉన్నారా అనే అనుమానాలు కూడా తావిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా ఆ వ్యక్తి ముందు రోజు వచ్చి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో
దాక్కొని ఆ తర్వాత ఆ సమయానికి బయటికి వచ్చి దాడి చేయడం ఇదంతా జరిగింది చూస్తుంటే కనుక ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందే టెక్నాలజీ కళ్ళుగప్పి సెక్యూరిటీ సిబ్బంది కళ్ళుగప్పి ఎక్కడ కెమెరాకి చిక్కకుండా అదొక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఇల్లుగా తెలుస్తోంది కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు అందరినీ పక్కకు నెట్టేసి ఎలా లోపలికి లాగరిగాడు సో ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా జరిగిందనే ఒక అంశాన్ని అయితే పోలీసు అనుమానిస్తున్నారు మరికొన్ని రోజుల్లోనే అంటే మరికొన్ని ఇప్పటికే కొన్ని కీలక అంశాలు బయటపెట్టారు పోలీసులు ఈ విషయాన్ని ఇంకా చాలా లోతుగా పరిశీలిస్తున్నారు కాబట్టి కొద్దిసేపట్లోనే ఇంకా లోతుగా విచారించిన పోలీసులు ఈ యొక్క అంశాన్ని కొలికి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది మరి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తి ఎవరనేది ముంబై పోలీసులు త్వరలో వెల్లడించబోతున్నారు At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.